కల్తీ మద్యం కేసులో విస్తుబోయే విషయాలు బయటపడుతున్నాయి. మొలకల చెరువులోనే కాకుండా బెజవాడలో కూడా కల్తీ మద్యం తయారు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అద్దేపల్లి జనార్దన్ రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్లోనే కల్తీ మద్యం తయారు చేశారు. తయారీ, అమ్మకాలు, సరఫరా అంతా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ కనుసన్నల్లోనే జరిగేదని గుర్తించారు. 180 ml, 200 ml ఖాళీ సీసాలను ఉన్న రేటు కంటే ఎక్కువ ధరకు జనార్దన్ కొన్నట్టు పోలీసులు నోటీస్ చేశారు. ఈ కేసులో A11 శ్రీనివాసరెడ్డి సంస్థ నుంచి 3 GST రసీదులు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. 3 దఫాలుగా 39,600, 46,800, 45,000 ఖాళీ బాటిళ్ల కొనుగోలు చేశారు. అన్ని బాటిళ్లను మొలకల చెరువుకు పంపారు. స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకుండా నేరుగా కళ్యాణ్ అనే వ్యక్తి జనార్దన్కు డబ్బులు చెల్లించినట్టు విచారణలో తేలింది. కల్తీ మద్యం కేసులో విస్తుబోయే విషయాలు బయటపడుతున్నాయి. మొలకల చెరువులోనే కాకుండా బెజవాడలో కూడా కల్తీ మద్యం తయారు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విస్తుబోయే విషయాలను కూడా అధికారులు విచారణలో ఇప్పటికే గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి A1గా ఉన్నటువంటి జనార్దన్ వైపున అధికారులు విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5 నిందితులను కూడా అధికారులు అరెస్ట్. చాలా కీలకమైన విషయాలను ఎక్సైజ్ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ఆ రిమాండ్ రిపోర్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రధానంగా మొలకల చెరువులో మాత్రమే కాకుండా విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యాన్ని జనార్దన్ అతని సోదరుడు జగన్మోహన్తో కలిసి తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ విషయాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఈ సోదరుడితో కలిసే జనార్దన్ ఈ కల్తీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్లో తయారు చేయించి పూర్తి స్థాయిలో తనకు వాటాలు ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి శ్రీనివాస వైన్స్లో కూడా అమ్మకాలు జరిపినట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా ఖాళీ బాటిల్స్ని శ్రీనివాస పెట్ బాటిల్స్ సంస్థ నుండి కొనుగోలు చేశాడు. సాధారణంగా 200 ml బాటిల్ ధర ₹1.30 ఉంటే అతనికి కల్తీ మద్యం కోసం కాబట్టి ₹60 చెల్లిస్తానని కూడా చెప్పి దాన్ని కొనుగోలు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. 3 దఫాలుగా GST చెల్లించిన రసీదులను కూడా సీజ్ చేశారు. అందులో ఒక్కొక్క దఫాలో ఒకసారి 39,600 బాటిల్స్ సరఫరా చేశారు. ఇంకో చోట 46,800 బాటిల్స్ రెండోసారి, మూడోసారి 45,000 బాటిల్స్ ఖాళీ బాటిల్స్ని ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి A11గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి తయారు చేసి కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. వీటన్నిటిని ఇటు ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం నింపడానికి, అదేవిధంగా మొలకల చెరువులో కూడా ఈ కల్తీ మద్యాన్ని నింపడానికి ఖాళీ బాటిల్స్ని సరఫరా చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్లో జనార్దన్కి వాటాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 7, 17, 20 తేదీల్లో అనుమానాస్పద అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ అమ్మకాలకు సంబంధించి INR OAB, అదేవిధంగా మంజీరా, చీప్ కేకే, క్లాసిక్ బి పేరుతో సరఫరా అయిన మద్యం మొత్తం కూడా కల్తీ మద్యంగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి A12 కళ్యాణ్ అధికారుల దగ్గర ఒప్పుకున్నాడు. ఈ మద్యం మొత్తం కూడా
జనార్దనే తమకు ఆ కల్తీ మద్యాన్ని అందించినందుకు అదంతా కూడా స్టాక్ రికార్డులో ఎక్కడా చూపించము. ఆ విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. R1, R2 స్టాక్ రికార్డులో గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఈ కల్తీ మద్యం అందించినందుకు జనార్దన్కి నేరుగా డబ్బుని చెల్లించేవాడిని అని చెప్పి కళ్యాణ్ కూడా రిమాండ్ రిపోర్ట్లో కళ్యాణ్ ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జనార్దన్ విచారణ అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే కొనసాగిస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత జనార్దన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.